మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. మనకి కలిదోషం మన దరి చేరకూడదు అంటే మనము ఏం చేయాలి కలికాలంలో అనేది తెలుసుకుందాం. నల దమయంతుల కథ అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని మనం విన్నా చదివినా ఈ కలిదోషం నుండి ఈ కలికాలంలో ప్రతి మనిషిలో స్వార్థం పెనవేసుకుపోయింది. దేనివల్ల అంటే కలి ప్రభావం వల్ల. అనేక శాస్త్రాలు తెలుపుతున్నాయి కలికాలంలో కలిదోషం మన దరి చేరకూడదు అంటే మనము నలదమయంతుల కథ చదవాలి. అంటే అందరికీ వీలు అవ్వచ్చు లేకపోవచ్చు, కానీ అలా అనుకుంటే కాలం గడిపిస్తే కలిపురుషుడి ప్రభావం ఎలా తగ్గుతుంది? తగ్గకపోగా ఇంకా ప్రభావం కలిపురుషుడిది పెరుగుతుంది. దానివల్ల మనము ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటే మనం చూస్తూనే ఉంటాం. అంటే ఈ కలి ప్రభావం వల్ల మనకి ఏ ధర్మ కార్యక్రమం చేయనివ్వడు. దైవ దర్శనాలు కానీ దైవ కార్యక్రమాలు కానీ ధర్మ కార్యక్రమాలు కానీ ఈ ఏవి కూడా మనకి చేయకుండా కలిపురుషుడు అడ్డుపడుతూ ఉంటాడు. మంచి పనులు చేద్దామన్నా ఇలాంటి వాటికి అన్నీ కూడా కలిపురుషుడు చెయ్యనివ్వడు ఈ కలికాలంలో. అలాగా దీనికి ఏంటి కదా అనేది మనం తెలుసుకుందాం. ధర్మపాలుడైన నలుడిని ఎలాగైనా నాశనం చేయాలని 15 సంవత్సరాలు ఓపికతో ఎక్కడ దొరుకుతాడా అని చూశాడు కలిపురుషుడు. ఒకనాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా సూర్య నమస్కారం చేశాడు. అంతే, ఆ చిన్న పొరపాటు వలన నలుడిలోకి సులువుగా ప్రవేశించాడు కలి. అది కూడా కలియుగం కాదు, కృతయుగంలో. కృతయుగం అంటే ధర్మానికి నిలయం. ఆ యుగంలో అధర్మం పొరపాటును కూడా ప్రవేశించలేదు. అలాంటి యుగంలోనే మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదని నలుడిని పట్టుకున్నాడంటే ఈ యుగంలో మనం ఎంత ధర్మబద్ధంగా బతుకుతున్నామో ఒకసారి ఆలోచించుదామా? కలిపురుషుడు ప్రవేశించడంలో జూదం ఆడాలని అనిపించింది ఎవరికి? ఈ నలమహారాజుకి. అప్పటి వరకు జూదంలో విజేతగా ఉన్న నలుడు తనకంటే అల్పుడైన వాడి చేతిలో రాజ్యంతో సహా సర్వాన్ని కోల్పోయాడు. అడవుల పాలయ్యాడు. అయినా తన ధర్మనిష్టకి బద్ధుడై జీవించాడు. ఆపదలో ఉన్న కర్కోటకుడు అనే సర్పాన్ని రక్షించాడు. అప్పటి వరకు సుందరమైన రూపంతో ఉన్న నలుడు క్షేమం కోసం కర్కోటకుడు కురూపిగా మార్చి ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్ళేలా చేశాడన్నమాట. ఇక్కడ తనని అడవిలో తన భర్త తనని ఒంటరిగా వదిలి వెళ్ళిన పిదప ఋషుల దర్శనం జరిగిన అనంతరం తన పిన్ని రాజ్యానికి చేరిన దమయంతి భర్త అన్వేషణలో భాగంగా 2వ వివాహం అని ప్రతి రాజ్యానికి వర్తమానం పంపింది. ఋతుపర్ణుడి రాజ్యంలో తన భర్త అయిన నలుడు ఉన్నాడని, అయితే కురూపుగా ఉన్నాడని సందేహించిన దమయంతి ప్రత్యేకించి ఋతుపర్ణుడిని రాజ్యానికి 2 సార్లు వర్తమానం పంపడం. తెల్లారితే స్వయంవరం కావడంతో ఋతుపర్ణుడు నలుడికి రథం తోలడంలో ఉన్న చాకచక్యం తెలిసి సారథ్యాన్ని కోరతాడు. అప్పటికే తన భార్య దమయంతిలా ఎందుకు చేస్తుంది? అంత పతివ్రత అయిన దమయంతి నన్ను కాదని మళ్ళీ వివాహం ఎందుకు చేసుకుంటుంది? ఇది ఎలా అయినా తెలుసుకోవాలని ఋతుపర్ణుడి విన్నపాన్ని అంగీకరించాడు. సారథ్యం వహిస్తానని. ఆ రథం వెళ్ళే వేగానికి నిమిషం అంటే కంటి రెప్పపాటు అంటే కనురెప్పపాటులో 8 యోజనాల దూరం వెళ్ళే వేగానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. మహాత్మా, నీవు సామాన్యుడిలా లేవు. ఇంత వేగంతో రథాన్ని నడపగల సామర్థ్యం ఈ భూమండలం మీద ఒక్కరికే ఉంది. ఆయనే నలమహారాజు. అది మీరే అని నా సందేహం. నిజం చెప్పండి అంటూ ఉండగా ఆ వేగానికి తన భుజంపై ఉన్న ఉత్తరీయం గాలికి ఎగిరి పెడుతుంది. మహాత్మా, ఒక్కసారి రథం ఆపండి, ఉత్తరీయం తీసుకురావాలనగా నలుడు, మహారాజా, ఉత్తరీయం పడి మీరు నాకు ఆ విషయం చెప్పు లోపల మనం 8 యోజనాల దూరం వచ్చేసాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అంటే సమయానికి మనం చేరుకోలేము అనగానే ఆశ్చర్యపోయాట ఋతుపర్ణ మహారాజు. మహాత్మా, ఒక్కసారి దూరంగా కనిపిస్తున్న చెట్టు వద్ద రథాన్ని నిలపండి అంటాడు. రథాన్ని ఆపుతాడు నలుడు. ఋతుపర్ణుడు నలుడిని వివరం అడుగుతాడు. అప్పుడు జరిగింది చెప్పగా ఋతుపర్ణుడు ఆశ్చర్యాలకు గురై, మహాత్మా, నీకు అక్షహృదయ విద్య ఉపదేశిస్తాను, నాకు అశ్వహృదయ విద్య ఉపదేశించు అనగానే, మహారాజా, ప్రస్తుతం నేను కురూపిని, ముందు నాకు అక్షహృదయ విద్య ఉపదేశించండి. ఈ రూపం నేను కోరుకున్న వెంటనే పోతుంది. ప్రస్తుతం ఈ రూపం వదలకూడదు. అందుచేత రూపం మారిన వెంటనే మీకు అశ్వహృదయ విద్య బోధిస్తాను అన్నాడు నలుడు. వెంటనే అక్కడే ఉన్న చెట్టు వద్దకు తీసుకెళ్ళి అక్ష హృదయ విద్య బోధిస్తాడు. ఆ మంత్ర ప్రభావం చేత నిత్యం తాను చేస్తున్న
వందనం చేత ఆచరిస్తున్న ధర్మనిష్ట చేత తనలో ప్రవేశించిన కలిపురుషుడు తట్టుకోలేక నల్లటి రూపంలో బయటికి వచ్చేస్తాడు. మహానుభావ, నీకు నమస్కారం, నన్ను క్షమించుకు. నేను కలిపురుషుడిని. నిన్ను ఎలాగైనా పరీక్షించి నాశనం చేయాలని నీలో ప్రవేశించాననే పేరే గాని నీలో ప్రవేశించిన మరుక్షణం నుండి నువ్వు ఆచరించే ధర్మనిష్ట నియమ నిష్టలకి నిరంతరం దహించుకుపోతున్నాను. నిన్ను పరీక్షించడం మాట అటుంచి మొండిగా నీలో ఉన్నాను తప్ప క్షణకాలం సుఖం లేదు. అంటే ఎప్పుడైతే కలిపురుషుడు ప్రవేశిస్తాడో అన్నీ చెత్త వెధవ పనులు చేస్తేనే కలికి ఆనందం. అంతేగాని ఈయన అన్నీ కలిపురుషుడు ప్రవేశించిన తన దైవ కార్యక్రమాలు కానీ తన నియమనిష్టలు కానీ ఎటువంటి లోటు లేకుండా చేస్తూ ఉన్నాడన్నమాట. ఇప్పుడు నువ్వు పొందిన అక్షహృదయ విద్య మరింతగా దహించింది. ఇక నా వల్ల కాక ఇక బయటకు వచ్చేశాను. నన్ను క్షమించు, నన్ను శపించుకు. ఈనాటి నుండి నీకు వరం ఇస్తున్నాను. నిన్ను నీ భార్య నీ కర్కోటకుడిని ఈ ఋతుపర్ణుడిని ఎవరైతే తలుచుకుంటారో వారిని నేను పట్టుకోను, నీకు వరం ఇస్తున్నాను అని అక్కడే ఉన్న చెట్లలోకి ప్రవేశించాడు కలిపురుషుడు. ఆ శ్లోకమే ఈ క్రింద ఇచ్చిన శ్లోకం. ప్రతి ఒక్కరూ నిత్యం ఒక్కసారైనా దీనిని స్మరిస్తే కలి భయం ఉండదు. కర్కోటకస్య నాగస్య దమయంత్య అహనలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం దమయంత్య నలాప్రియాంచ ప్రణమామి పునః పునః. అంటే ఈ నలుగురిని స్మరిస్తే ఇంకా కలిపురుషుడి తాలూక ప్రభావం మన మీద ఉండదంటే మనం ఏదో రాజులు అయిపోతాము అవన్నీ కాదు. మనము ఏదైతే భగవన్నామ సంకీర్తన చేయడం కానీ దైవ దర్శనం కానీ దాన ధర్మాల కార్యక్రమాలు కానీ మనం ధర్మంగా బతకడానికి కానీ ఇలాంటివి అడ్డు రాకుండా ఉంటాయి. కలిపురుషుడు వారి నుండి మనము తప్పించుకోగలము. దానివల్ల ధర్మ కార్యక్రమం చేస్తాము, అకాల మరణాలు ఉండవు. ఇలాంటివి అన్నీ కూడా అంటే ధర్మయుక్తంగా మనము మన జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం. దానికి మనకి భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఈ నలుగురు స్మరించడం వల్ల కలి పురుషుడి ప్రభావం మన మీద ఉండదు. అందువల్ల పూర్వం మన పెద్దలు పండితులు కూడా ప్రతి ఏది చెప్పినా మనకి పెద్దల మాట చద్దిమూట అన్నట్టుగా మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు మన పెద్దలు చెప్పినవన్నీ కూడా మంచివే. కానీ మనం ఆచరించడమే 2 నిమిషాలు ఇది చదవడం. కానీ మనకి ఇవాళ రేపు ఈ మారుతున్న కాలంలో ఈ బిజీ జీవన విధానంలో మనకి ఎక్కడ చదువుకోవడానికి కానీ వినడానికి కానీ తీరుబడి లేకుండా ఉంటుంది. కానీ ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే మనకి అన్నీ సక్రమంగా జరిగి హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ భగవద్ అనుగ్రహానికి పాత్రులై చక్కగా మన జీవన విధానాన్ని చాలా ఆనందంగా పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఉంటాము. జై శ్రీకృష్ణ. ఇది మీకు నచ్చితే చదివే విధానం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ.